బాబుని కంట్రోల్ చేయడం మాకు మస్తు తెలుసు అని అన్న మగవాళ్ళ పరిస్థితి చివరికి ఏమైందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. ఒక నిమిషం ఆగు. ఏంటండి ఫోటోలకు పోజ్ ఇస్తున్నా. ఫోటోస్ ఏంది? ఎవరు తీస్తున్నారు అక్కడ? అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్ ఉంది. బస్ సర్లేండి, ఈ రోజు మన పెళ్లి రోజు. ఫస్ట్ టైం ఎదవనైంది నేను. ఈ రోజే కదా, దూరం జరుగు. ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు. సర్లే వదిలేయ్యే. పెళ్లి రోజు అని చెప్తే ఎగిరి గంతేస్తారు అనుకున్నా. ఇప్పుడు నేను ఎగిరి గంతేసాను అనుకో, నువ్వు గదిలోకి తీసుకెళ్లి గెడేస్తావు. అసలు విషయం తెలిసి గెంటేస్తావు. అయినా ఈ రోజు పెళ్లి రోజు అండి. అబ్బా పెళ్లి రోజు అనకే. నీకు ఎలా చెప్పాలి? నువ్వు ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నావు, ఎలా ఫీల్ అవుతావు? అబ్బా మెట్రో వరుసగా వారం రోజులు ఎక్కావు. అబ్బా మెట్రోనా? వరుసగా నెల రోజులు ఎక్కావు. ఎప్పుడు మెట్రో అయినా కార్ లో తీసుకెళ్ళి. ఎప్పుడు నువ్వేనా? అయినా ఇక్కడ నువ్వు ఉన్నావు, నీతో మాట్లాడుతున్నాను, పక్కన అమ్మాయికి లైన్ ఎత్తనని పట్టించుకోవేంటి? ఇప్పుడు ఆటం బాంబు అనుకోండి, ఎప్పుడెప్పుడు పేలుద్దా అని భయపడుతూ ఉండాలి. అదే తుస్సుమనే బాంబుకి భయపడడం అవసరమా? ఇక్కడ మునగ చెట్టు ఉండాలి. మునగ చెట్టు ఏది? ఈ రోజు మన పెళ్లి రోజని దాన్ని నరికి మునక్కాయ పప్పు, మునక్కాయ చారు, మునక్కాయ వేపుడు, మునక్కాయ టమాటా అన్ని చేశా. 3 నిమిషాల కోసం మునక్కాయ చెట్టు జీవితం నాశనం చేస్తావేను. మా నాన్నగారు ఫోన్ చేసి అడిగారు 10 మంది పిల్లల్ని కానీ చేతిలో పెట్టాలంట. వాడు వారసుని అడుగుతున్నాడా లేదా వానర సైన్యాన్ని అడుగుతున్నాడా? నా వల్ల కాదని చెప్పు. నీకంటే పక్కింటి సుబ్బారావు బెటర్. దేనికి? నేను వీధిలోకి ఎప్పుడైనా వెళ్తున్నామో కలానే చూస్తాడు, నీకంటే వాడే బెటర్. దాంట్లో బెటర్ ఏముంది? ఆడు పిల్లవత్తి నేను సొంగ ఖర్చుకుంటూ చూస్తాను తెలుసా. ఆడదంటే ఏమనుకుంటున్నావు? చెప్తా అందరూ వినండి కుర్రాళ్ళు. ఆడదిలో ఆ అంటే అబ్బాయిల దగ్గర, డా అంటే డబ్బులు. సరే మరి అబ్బాయిలు అంటే ఏంటి? అబ్బాయిలు అంటే ఆ అంటే అమ్మాయిల్ని, బా అంటే బరువు బాధ్యతలు, లు అంటే లూసేవాడు. అది మోసేవాడు. టీం లీడర్ నా ఇష్టం, నేనేం చెప్తాను అర్థమైంది. చెప్తా నా సంగతి. చెప్తానని పోతాదేంటి? పో. ఇంతే సార్, ఒక పెళ్ళైన మగాడు బతుకు ఇంతే. నాలాగా ఇంక ఎంతమంది యదవులు ఇలాగా అనుభవిస్తున్నారో ఏందో. నీకు గుడ్ న్యూస్ రా, నేను పెళ్లి చేసుకున్నాను. వద్దు నీకు దండం పెడతాను, విడాకులు ఇచ్చారా ప్లీజ్. చీప్ గా మీద పడతాడు మొత్తం. పెళ్ళొద్దురా, పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేవు. పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. అబ్బా ఇలాంటి డైలాగులు చాలా మంది చెప్పారే. నా పెళ్ళం వస్తుంది చూడరా ఇప్పుడు. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే. ఏమండి నాకు నైట్ ఒక కళ వచ్చిందండి. అవునా? ఏమొచ్చిందిరా? మీరు యువరాజు, నేను యువరాణి. మనకు 12 మంది పిల్లలు. 12 మంది. తర్వాత ఏం చేసా? తర్వాత పక్క రాజ్యం నుంచి శత్రువులు వచ్చారండి. ఏం చేసా? తర్వాత మీరు కత్తి తీసుకొని ఒకే ఏటు చచ్చిపోయారు. ఆ చచ్చిపోయింది నువ్వేరా జఫా. నేను ఎందుకు చేస్తాను రా? ఒరే 12 మంది పిల్లలకి అన్న తర్వాత వాడిని చంపే ఓపిక నీకే ఉంటుందిరా. కరెక్టే కదా వాడు చెప్పింది. ఏమండి? ఏమిటి? చల్లగా ఆలొస్తుంది, లోపలికి రండి. ఇప్పుడు నేను చల్లదనం కోసం వస్తే నువ్వు వెచ్చదనం అడుగుతావు, ఆ తర్వాత నేను చల్లబడి బయటికి రావాల్సి వస్తుంది. భార్య అలా అడిగితే కొంచెం మన సిగ్గుందో, లోపలికి వెళ్ళి రొమాన్స్ ఏమైనా చెయ్యాలరా. పెళ్ళాన్ని అర్థం చేసుకో. నా మాట సరే ఏం చేస్తాం, వాడు ఫస్ట్ ఆడే పడతాడులే. ఏమైంది? ఏంట్రా ఇలా తోసేసింది? చెప్పాను కదరా, పిల్లలతో పెట్టుకుంటే హ్యాపీనెస్ ఉండదురా, మొత్తం సాడ్నెస్ ఏరా. ఈ విషయం మన ఫ్రెండ్ గారికి తెలిస్తే పరిస్థితి ఏంట్రా? నేను క్రికెట్ లో సెలెక్ట్ అయ్యాను. ఇంకో గుడ్డి చెప్పరా? నాకు పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. వద్దు, పెళ్లి చేసుకోకరా, నీ దండం పెడతా, నీ కాలు పట్టుకుంటారు. వద్దురా, పెళ్ళాన్ని ఆగలేవురా. పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలని తెలుసురా? పెళ్ళి అంటే 3 ముళ్ళు కడతారు కదా. 3 ముళ్ళు కట్టడం కాదురా, 3 ముళ్ళు కట్టిన తర్వాత మనం చాలా కట్టాలిరా. కరెంట్ బిల్లు కట్టాలి, రేషన్ బిల్లు కట్టాలి, వాళ్ళ మేకప్ బిల్లు కట్టాలి, పిల్లల డైపర్ల బిల్లు కట్టాలి. ఇవన్నీ కాదు, వాళ్ళ ఆరేసుకోవడానికి దండం కూడా మనమే కట్టాలి. ఒరే సుధాకర్, నేను చెప్తాను చూడు, కొత్తగా పెళ్లి అనేది IPL మ్యాచ్ లాంటిదిరా. 4th 6 1 ఇయర్ తర్వాత టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఎలా? ఎప్పుడో ఒక 6.
ఒక్కోసారి డాట్ బాల్సే పడతాయిరా. ఎంపీ ఆగు ఆగు. నూకరాజు, మీకు పెళ్లికి ముందు అన్ని నో బాల్సే. అయినా నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యను వదిలిపెట్టాను. ఒరే ఇంతకీ నీ పిల్లం ఏదో చూపి నాకు. బుజ్జి బుజ్జా కన్నా ఏవండి, నేను మీకోసం ఆపిల్ తెచ్చాను. సగం మీరు తింటే సగం నేను తింటాను. ముందు నువ్వే తినేసాడికి ఈ అమ్మ. ఎందుకు? వాడు తింటే ఈ ప్రపంచంలో ఎవడో తింటాను. హలో బేబీ. హాయ్ రా. రాత్రి పార్క్ లో చేసుకున్నది అదే గుర్తొస్తుందా బాబు నాకు. వాడు చాలా ఆనందంగా ఉన్నాడు. పెళ్లి కానోడాడు. హలో, తెస్తాను ఎన్నిసార్లు చెప్పాలి నీకు? టమాటాలు తెమ్మని 10 సార్లు ఫోన్ చేస్తావు. తెస్తాను కదా. వీడు పెళ్ళైనోడు. వీడు భయ ఇక్కడ పొలాలు ఎక్కడ ఉన్నాయి? అవి అనుకున్నారా? ఆడు పెళ్లి కానోడు. అవును. వీడు పెళ్ళైనోడు. మరి వీడు పనికి మాలినోడు. ఏమన్నా చేస్తాడు వాడు. అయినా నా పిల్లతోని సంసారం చేస్తా. ఒరే సుధా. A few moments later. ఒరే నిజంగా వాడు చాలా గ్రేట్ రా. ఏమో పెళ్ళాను బలే. వాళ్ళ ఆవిడ చూడు పొద్దున్న లేచి మళ్ళీ ఎలా ఉడుతుందో. అమ్మా కొంచెం సుధాకర్ గారిని పిలవ్వా. అబ్బాయి నా బయటికి వెళ్ళాడండి. ఒరే ఇప్పుడు చూడు వీడికి ఎలా ఇస్తాను. సుధాకర్, ముద్దు పెడతానన్నావుగా నాకు. ఎవరా సిగ్గు లేదురా. ఎన్ని రోజుల నీ బానిస బతుకు. నువ్వు మగాడివి కాదా? అవును. నువ్వు మగాడివి కాదా? మగాడిని నేను. మగాడు నాకు ఎలా ఉండాలి? పిల్లం దగ్గర తగ్గకూడదు. ఏమండి, వెళ్ళిపోమంటారా? ఒక్క నిమిషం చిన్న మాట చెప్పేసి వచ్చేస్తాను నేను. ఒరే ఆడి మారిపోయాడు. నువ్వు మారకరా. నేను అస్సలు మారను. నువ్వు నీ మీద నమ్మకం ఉంది నాకు. మారకు. ఏవండి, Yes. రాత్రి 12 అవుతుంది. ఆరు తర్వాత వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోమంటారా? వెళ్ళిపో. నిజంగానేనా? ఏవండి, ఒరే చిచ్చి నైట్ 12 అయితే ఇంతకు తెగిస్తారా మీరు? ఎల్లి 2 నిమిషాలు కూడా అవ్వట్లేదు కదరా. మరి ఇంత దారుణం ఏంట్రా? నీకో విషయం చెప్పనరా. ఒక మగాడు ఫస్ట్ పెళ్ళం గదిలోకి లుంగితో వెళ్తాడు. తర్వాత దానికి లొంగిపోతాడు. ఆ తర్వాత కృంగిపోతాడు. అసలు విషయం తెలుసుకుని వాడి జీవితం సంకరాకి పోతాడు. నేను పదండి. ఏంటి ఆడది గురించి ఎంత తక్కువగా మాట్లాడుతున్నారు? ఆడది అబ్బాయి వెనకాల నిలబడితే వెన్నుముక, ఆడది అబ్బాయి పక్కతో నిలబడితే చేతికర్ర, ఆడది అబ్బాయి ముందుగా నిలబడితే దిక్సూచి. తెలుసా? కృష్ణ భగవాన్ సార్. నూకరాజు చాలా బాగుంది. చాలా మంచి ఫ్లోలో చేశారు అందరూ. బాగుంది. ఇంద్రజ మ్యామ్. బాగుంది రాజు, ఫ్లో బాగుంది, మీ అందరి డైలాగ్స్ ఎంట్రీస్ బాగున్నాయి. అండ్ ఆసియా మీరు కాంబినేషన్ చాలా చాలా బాగుంది. గుడ్ ఎంటర్టైనింగ్ స్కిట్. యష్ గారు. చాలా బాగుంది. ఐ రియలీ ఎంజాయ్డ్. మీ పేరు ఇప్పుడే తెలిసింది నూకరాజు గారు. మీ ఎనర్జీ ఈజ్ అమేజింగ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Really like your timing, Nukraj garu, and Sudha, you've always been amazing. Chala bagundi skit. It was nice.